వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. సో ఈ టెంపుల్ చూస్తున్నారు కదా, ఎంత చూడముచ్చటగా అందంగా ఉందో. సో మన పినాంగ్ సిరీస్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద బ్లాగ్ అండి. సో పినాంగ్ హిల్ కి చేరుకున్న తర్వాత కొండ పైన ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంది. టెంపుల్ చూడండి ఎంత అందంగా ఉందో, అసలు చూడముచ్చటగా చిన్నగా ఉంది, చాలా బాగుంది అనమాట. సో టెంపుల్ అయితే చూద్దాము అని చెప్పేసి మేము అక్కడికి వచ్చిన తర్వాత సపరేట్ గా దీనికోసమే చిన్నగా షార్ట్ అండ్ స్వీట్ గా ఒక బ్లాగ్ అయితే చేస్తున్నాను. చూసేద్దామా మరి టెంపుల్ ఎలా ఉందో. స్వామివారిని అంతా కూడా లోపలికి వెళ్ళేసి, సో టెంపుల్ బయట చిన్న చిన్నగా వర్క్స్ అయితే జరుగుతున్నాయండి, బట్ స్టిల్ మనం అయితే వెళ్ళొచ్చు. టెంపుల్ అయితే ఓపెన్ చేశారు. సో పినాంగ్ హిల్ చూడడానికి మనము వచ్చేసాం కదా. సో ఆల్రెడీ 2 బ్లాగ్స్ అయితే వచ్చేసాయి పినాంగ్ హిల్ గురించి, పార్ట్ 1 పార్ట్ 2. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఛానల్ కూడా ప్లీజ్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే టెంపుల్ చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. మలేషియాలో మురుగన్ అని పిలుచుకుంటారు తమిళియన్స్ అందరు కూడా. సో మెజారిటీ ఇండియన్స్ కూడా ఉంటారండి మలేషియాలో సెటిల్ అయిన వాళ్ళు. సో వాళ్ళ కోసం అన్ని చాలానే మనం హిందూ టెంపుల్స్ అవన్నీ కూడా చూస్తూ ఉంటాము. సో ఇట్లాగే చిన్నగా ఒక గుడి అయితే ఉందన్నమాట, సుబ్రహ్మణ్య స్వామి గుడి. సో లోపలికి అయితే వచ్చాను. లోపలికి వచ్చిన తర్వాత చూడండి, గర్భగుడి దగ్గర కట్టన్ అయితే వేసేస్తున్నారు అనమాట. అప్పుడే కొంచెం ఈవినింగ్ అవుతూ ఉంది, ఇంకా పూజలు అవన్నీ స్టార్ట్ అవ్వలేదు అనమాట. గుడి అయితే ఓపెనింగ్ లో ఉంది. సో ఓపెన్ చేశారు, అప్పుడే చిన్న చిన్నగా అరేంజ్మెంట్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఆ రోజు ఏదో పూజ కూడా జరుగుతుంది అనమాట. సో అందుకే సపరేట్ గా దానికోసం అని చెప్పేసి బయట అంతా ఏర్పాట్లు అవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఇటువైపు వెనకాల గర్భగుడికి వెనకాలేమో సో చిన్నగా ఒక బుల్లి బొజ్జ వినాయకుడికి కూడా ఒక విగ్రహం ఉందన్నమాట. చాలా బాగుంది కదా. సో ఇక్కడ కూడా పైన అదంతా సీలింగ్ లో మంచి షాంపెన్ లైట్స్ అవన్నీ కూడా పెట్టారు, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ పక్కన కూడా ఒక స్వామి వారు పెట్టారనమాట, అతి షణ్ముగనాథర్ అని చెప్పేసి ఉంది తమిళ్లో. సో ఇక్కడ రకరకాల దేవుళ్ళు మనం ఏదైతే పూజించుకుంటామో సేమ్ అలాగే ఉంటాయి అనమాట అంతా కూడా. ఇక్కడ కూడా శ్రీ ఇడుంబన్ అని చెప్పేసి ఇంకొక విగ్రహం కూడా ఉంది స్వామివారిది, చాలా బాగుంది. చిన్న టెంపుల్, మంచిగా దీపారాధన చేస్తూ మంచిగా ఉంది. ఇక్కడ చూడండి కొన్ని కలశాలతో వాటర్ పెట్టేసి అలాగే కొబ్బరి నీళ్లు అవన్నీ అరేంజ్ చేసి చక్కగా స్వామివారిని అయితే మంచి అలంకరణ చేస్తున్నారు. పూజ అయితే జరుగుతుందంట. ఏదో కొంచెం నాగపడగలు, స్వామివారి వాహనం అన్ని కూడా పెట్టారు చూడండి. అన్నిటికీ కూడా చక్కగా అలంకరణ చేశారు, చాలా బాగుంది. చూద్దాం అనుకున్నాను కానీ కొంచెం పూజకి ఇంకా ఏర్పాట్లు జరుగుతున్నాయి, కొద్దిగా టైం పడుతుందంటే ఇంకా బయటకు వచ్చామన్నమాట. ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా బయట చూసేసుకొని వెళ్దాం అన్నట్టు. సో బయటికి రాగానే ఇక్కడ చిన్నగా మళ్ళీ ఒక గొడుగు లాగా పెట్టి వినాయకుడి ఉంది. ఇంకా పక్కనేమో ఇక్కడ నాగదేవత లాగా నాగ పడుగలాగా చూడండి ఇటు ఉంది రౌండ్ గా. దాని చుట్టూ కూడా మునులు, మహర్షులు, అలాగే సింహాలు ఇట్లాగా ఉందన్నమాట. ఒకటి దీపం వెలిగిస్తారనుకుంటాను, అది ఫ్లవర్ పాట్ లాగా ఒకటి పైన ఉంది. అలాగే ఇక్కడేమో నటరాజ స్వామి కూడా ఉందన్నమాట విగ్రహం. వెనకాల పెయింటింగ్ చాలా బాగుంది కదా, మంచిగా స్పేస్ లో అట్లా ఉన్నట్టు అంతా బాగుంది. ఇంకా స్వామివారికి మొత్తం అంతా కూడా కుటుంబ సమేతంగా పార్వతీ పరమేశ్వరులు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, గణేశుడితో ఒక విగ్రహం ఉందన్నమాట వెనకాల, చాలా బాగుంది. ఇక్కడ అంతా కూడా హిల్ ఎక్స్ప్లోర్ చేసి టెంపుల్ కూడా చాలా బాగుంది కదా. నచ్చింది అనుకుంటున్నాను మీకు. ఈ టెంపుల్ చాలా బాగుంది. ఈవినింగ్ అవుతుంది అనమాట, సంధ్యా సమయంలో స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా బాగా అనిపించింది. నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. అందులో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అలా కనిపించడం చాలా హ్యాపీ అయిపోయాను నేను. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.